జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన పెహల్గాం దాడికి ప్రతీకారంగా మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సంగతి మీ అందరికి కూడా తెలిసిందే ఈ దాడులలో 9 ప్రాంతాలలోని 21 లక్ష్యాలను భారత్ పూర్తిగా ధ్వంసం చేసి పారేసింది ఎవరియే పాకిస్తాన్ వాళ్ళే ఇకపోతే ఈ 21 టార్గెట్లు అన్ని కూడా తీవ్రవాద స్థావరాలే కావడం ఇక్కడ గమనార్హం దీంతో పాకిస్తాన్ ను అందరూ కూడా చీకొట్టడం ప్రారంభించారు పాకిస్తాన్ ఆర్మీకు హేవ లేదని చేత కాదని పాకిస్తాన్ ఆర్మీ అని పాకిస్తాన్ ప్రజలు నేను అనడంలే ఈ మాట పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ ఆర్మీను నిందించడం ప్రారంభించారు దీంతో పాకిస్తాన్ ఆర్మీ ఎలాగోలా లేని ధైర్యాన్ని కూడగట్టుకుని నిన్న రాత్రి మన దేశం పైకి డ్రోన్లతోనూ మిసైల్స్ తోనూ యుద్ధ విమానాలతోనూ దాడులు చేయడానికి ఓఎంఆర్ శతవిధాలా ప్రయత్నం చేసింది ముఖ్యంగా ఈ పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీరు పంజాబ్ రాజస్థాన్ హర్యానా గుజరాత్ రాష్ట్రాలపైన ఈ పాకిస్తాన్ దాడులు చేయడం ప్రారంభించింది ఈ క్రమంలోనే నిన్న రాత్రి నుంచి 50 డ్రోన్లను 100కు పైగా మిసైల్స్ ను ప్రయోగించింది దీంతో మన భారతీయ ఆర్మీ మన వద్ద ఉన్నటువంటి 4 యాంటీ మిసైల్ సిస్టమ్స్ ను అదే విధంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ను రంగంలోకి దింపి పూర్తిగా యాక్టివేట్ చేసింది భారత్ వద్ద ఉన్నటువంటి S-400 L-70 ZSU-23 అదే విధంగా షిల్కా వ్యవస్థలను భారత్ పూర్తిగా యాక్టివేట్ చేసింది అంతే దెబ్బతో ఈ పాకిస్తాన్ డ్రోన్లన్నీ కూడా తోసమని పోయినాయి మన దేశానికి చెందినటువంటి ఈ S-400 అదే విధంగా L-70 ZSU-23 అదే విధంగా షిల్కా వ్యవస్థలు పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ప్రతి డ్రోన్ ను అలాగే ప్రతి మిసైల్ ను కూడా అడ్డుకోవడమే కాకుండా వాటిని పూర్తిగా ధ్వంసం చేసి పారేసాయి దీంతో పాకిస్తాన్ ప్రయోగించిన 50 డ్రోన్లు 100 మిసైల్స్ మొత్తం కూడా కుప్పగూలిపోయినాయి అంతేకాకుండా పాకిస్తాన్ కు చెందినటువంటి 5 యుద్ధ విమానాలను కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేసినాయి పాకిస్తాన్ ముఖ్యంగా మన దేశంలోని విమానాశ్రయాలను అదే విధంగా ఆర్మీ రెజిమెంట్లను టార్గెట్ గా పెట్టుకొని ఈ దాడులన్నీ చేయడానికి ప్రయత్నం చేసింది ముఖ్యంగా జమ్మూ విమానాశ్రయం జైసల్మేర్ రామ్నగర్ ఉద్దంపూర్ అదే విధంగా సాంబా జమ్మూ అఖ్నూర్ నాగ్రిట్టా పఠాన్కోట్లలోని సైనిక స్థావరాలపైన ఈ పాకిస్తాన్ వివిధ రకాలుగా దాడులు చేయడానికి ప్రయత్నాలు చేసింది ఇంత చేసినప్పటికీ ఏ ఒక్క పాకిస్తాన్ డ్రోన్ గాని మిసైల్ గాని భారత్ లోని లక్ష్యాలను చేరుకోలా వాటిని ఆకాశంలోనే మన రక్షణ వ్యవస్థలు అయితే కుప్పగూల్చి పారేశాయి ఇక ఈ సందర్భంగా మన భారతీయ ఆర్మీ స్పందిస్తూ ప్రజల రక్షణ మా బాధ్యత భారతీయుల సార్వభౌమాధికారాలను కాపాడడం మా విధి ఈ విషయంలో మా ప్రాణాలు పోయినప్పటికీ మేము మా కర్తవ్యాన్ని నిర్వహిస్తామని చెప్పి మాట్లాడినారు చూడండి ఇప్పుడు రాత్రి ఎంతమంది ప్రశాంతంగా నిద్రపోయినారు చెప్పండి నాకు తెలిసి అయితే 190 మంది ప్రశాంతంగానే నిద్రపోయింటారు మనం ఈ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే వాళ్ళు రాత్రి అంతా ఆడ మేలుకొని వాళ్ళ ప్రాణాలను అక్కడ అడ్డుగోడగా అడ్డుపెట్టి ఏది వాళ్ళు కాపు కాస్తా ఉంటే ఇక్కడ మనం హ్యాపీగా చల్లగా నిద్రపోయాం అవునా కాదా ఖచ్చితంగా మన అమ్మా నాన్న రుణం మన గురువుల రుణం మనం అదే విధంగా భగవంతుని రుణం ఏ విధంగా అయితే తీర్చుకోలేమో ఖచ్చితంగా మన సైనిక బలగాల రుణం కూడా మనం తీర్చుకోలేము అది ఎప్పటికీ తీర్చుకోలేము నిజంగా చెప్పాలంటే వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే వాళ్ళ ఒక ఎత్తు ఏం వాళ్ళ కుటుంబాలు ఉండవా వాళ్ళకి భార్య బిడ్డలు ఉండరా వాళ్ళకి అమ్మా నాయన ఉండరా వాళ్ళకి బాధ్యతలు ఉండవా ఏముండవు మరి మనం ఈ విధంగా మన స్వార్థం కోసం ప్రశాంతంగా బతుకుతా ఉంటే వాళ్ళ ప్రాణాలను అక్కడ అడ్డం పెట్టి అడ్డుగోడగా అడ్డుపెట్టి మనల్ని అందరినీ కూడా కాపాడుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతసేపటికి మీ స్వార్థం కోసం మీరు పూజలు చేయడం పునస్కారాలు చేయడం దేవుడిని మొక్కడం కాదు ఆ స్వామి వాళ్ళు కూడా బాగుండాలని ఎందుకంటే వాళ్ళకు కుటుంబాలు ఉంటాయి వాళ్ళకు బాధ్యతలు బంధాలు అన్ని ఉంటాయి కదా వాళ్ళు క్షేమంగా ఉండాలని ఈ దేశం బాగుండాలని చెప్పేసి కనీసం ఈ సందర్భంలోనైనా నిస్వార్థంగా వాళ్ళ కోసం పూజలు చేయమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అర్థమవుతుందా సరే ఇకపోతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుర్మార్గపు కుట్రలు ఛేదించేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ భారతీయ ఆర్మీ ట్వీట్ చేయడం ఇక్కడ విశేషం అది ఆ వార్త ఎట్లనాదా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్